అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో కాసిన అంటే మా ఇంట్లో ఆర్గానిక్ పద్ధతిలో మా ఇంటి పెరట్లో కాసిన కాయలండి. ఇవి వచ్చేసేమో జాఫ్రా సీడ్స్ అన్నమాట. కాయలు పగిలి ఇట్లా నోరు తెరుచుకొని గింజలు చూడండి ఇలా తయారైపోయినాయి. అన్నీ మంచిగా ఎండిపోయినాయి అన్నమాట. ఇంకా ఇవి గింజలు రాలిపి ఇలా రాలిపి తీయటమే. ఒక్క చెట్టుకి ఇన్ని కాయలు వచ్చాయి. తర్వాత చిక్కుడుకాయలు, మనకి గనుపు చిక్కుళ్ళు అంటారు, చిన్న కాయలు అన్నమాట. ఇందులో 5-6 గింజల కంటే ఎక్కువ ఉండవండి. ఇంత గనుపు అంటే మనకి ఇంత గనుపు చిక్కుడు అంటే ఇంత ఉంటుందన్నమాట. అవి మేము కొయ్యంగా మిగిలిపోయిన కాయలు అన్నమాట. ఇవి ఎంత లేదన్నా పచ్చికాయలు అయితే ఒక 5 కేజీలు ఉంటాయి. ఎండిపోయినాయి కాబట్టి ఇవి ఒక 2 కేజీలు ఉన్నాయి అన్నమాట. ఇవి కూడా కాటా పెట్టాను. తర్వాత ఇంక ఇవైతే హైలైట్ అండి. ఇవి వచ్చేసి మనకి సొరకాయలు అనమాట. సొరకాయ కూడా సమపాళంగా ఉండే సొరకాయ ఉంటుంది కదా, బారు సొరకాయ. మంచిగా ఫస్ట్ పడిన కాయ అయితే ఇంత ఉంది చూడండి. నా చెయ్యికి ఎంత ఉందంటే ఒక 2 మూరల పైన ఉంటుంది. అలా ఈ 3 కాయలు ఈరోజు సీడ్స్ తీసి హార్వెస్టింగ్ చేసి చూపిద్దాము అనేసి ఈరోజు చేస్తున్నానండి. ఇవన్నీ కూడా సీడ్స్ హార్వెస్ట్ అన్నమాట. చిక్కుడుకాయ గింజలు అండ్ సొరకాయ గింజలు, మనకి ఇవి జాఫ్రా గింజలు అన్నమాట. జాఫ్రా సీడ్స్, సొర సీడ్స్, చిక్కుడు సీడ్స్ ఇవన్నీ కూడా ఈరోజు హార్వెస్టింగ్ అండి. మా అమ్మ వచ్చింది, అమ్మతోటి చేపిస్తున్నా. జాఫ్రా సీడ్స్ అంటే మనకు వచ్చేసి కుంకుమ అండి. సింధూర్ ప్లాంట్ నుంచి వచ్చిన సీడ్స్ అన్నమాట. సింధూర కుంకుమ గింజలు అని కూడా అంటారు. ఇప్పుడు కాయను చూడండి, అది కొంచెం బలమంతా ఉపయోగించి ఒక్క కాయే హార్వెస్టింగ్ చూపిస్తాను. అన్నీ అంటే మీకు వీడియో లెంతీ అయిపోతుంది. చూడండి, అది వాళ్ళకే తెలుస్తుంది ఎట్లా చేయాలి అని. చూడండి, దులుపుతుంటే చక్కగా పడుతున్నాయి అన్నమాట. ఇవి దులుపుతూ ఉంటే ఇంకా వాటిని బుర్ర అని కూడా అంటారంట. మా అమ్మ చెప్పింది. పల్లెటూర్లలో వాళ్ళండి, వాటిల్లోనైతే ఇట్లా గుండ్రగా ఉండే సొరకాయలు ఉంటాయి కదా, అవి వాటర్ బాటిల్స్ లాగా చేసుకొని ఆ బుర్రలో తీసిపోయిన నీళ్ళు చల్లగా ఉండేయంట. ఆరోగ్యానికి కూడా మంచి చలువంట. ఆ లోపల ఉండే దూదిలాగా ఉండేదంతా తీసేసి దాన్ని చక్కగా అలా బొంగు అంటే ఇప్పుడు ఇది వచ్చేసి ఒక బొంగులాగా తయారైపోయింది, బారుకాయ కాబట్టి. ఆ బోల్లాగా ఉండే దాంట్లో నీళ్లు పోసుకొని చేలకు తీసుకెళ్ళి అక్కడ అన్నం తినేటప్పుడు తాగటం చేసేవాళ్ళంట. మా చిన్నతనంలో మేము చూసాము. కాకపోతే ఇప్పుడైతే అంత పల్లెటూర్లలో కూడా ఎవరు వాడట్లేదు. చూడండి ఇలా అన్నమాట. ఆ కాయను ఒకసారి చూపించామా. కాయ చూడటానికి చాలా పెద్దగా అయ్యింది, కానీ గింజలు మాత్రము ఇంకా గూజ ఎండిపోవటం వల్ల ఎన్ని ఉన్నాయో అన్నీ వచ్చి ఇక చూడండి పూలు. ఇది కూడా మొక్కలు ఇప్పుడైతే నేను చెప్తాను ఆర్గానిక్ పద్ధతిలో ఇందులో మొక్కలు వేసుకోవచ్చు అండి. ఏమన్నా ఇండోర్ ప్లాంట్ లాంటివి వేసుకొని పెట్టుకోవచ్చు. సరే, ఇది పక్కకు పెట్టేసి గింజల సంగతి చూద్దాము. చూడండి ఎలా ఉంది. ఇలా మంచిగా పాకమైనవి. మా అమ్మ ఎట్లున్నాయి అమ్మ ఇవి? మంచి పాకమైనయా? అలా ఒకసారి నలిచి చూపించు అవి ఎలా తీయాలో. అవి పక్కకు పోసి మిగతాయి చూపించు. మా అమ్మ గింజలు ఎలా తీయాలి అంటే ఇట్లా చేతిలో పెట్టుకొని అసలు చూడండి ఇవి ఎంత బాగా అయినాయి అంటే మామూలుగా లేవు అసలు. ఇవి చాలా బాగున్నాయి అన్నమాట. సొరకాయ నుంచి వేరు చేసిన తర్వాత ఆ దూది నుంచి వేరు చేయాలి అంటే గింజల్ని ఇట్లా మంచిగా నలిచి ఊదాలంటండి. అట్లా ఊదితే మొత్తం కూడా పొట్టు వేరవుతుంది. అందులో ఉండే మన గుజ్జు ఉంటుంది కదా, గింజలు కూడా పక్కకు పోతాయి. గింజలు కానీ ఉన్నాయి అనుకోండి. ఎట్లున్నాయి అమ్మ గింజలు? బ్రహ్మాండంగా ఉన్నాయి. అస్సలు ఎంత బలంగా ఉన్నాయో చూడండి. గింజ ఇవన్నీ మొలుస్తాయి. ఇల్లు ఒక్కటన్నా బీరుబోదు. బీరుబోదు అంటే వేస్ట్ కాదు, గింజ మొలవకుండా ఉండదు. బీరుబోదు అంటే అది మాట తెలుగులో, అదే మేము పల్లెటూరులో వాడతాం. అంటే బీరుబోదు అంటే గింజ అనేది మంచిగా తాలు కాకోకుండా పాకం అయ్యింది అని అర్థం అండి. అంతే.
అదే ఇదేంటంటే మనం కొనుక్కున్న గింజలు ఇలా ఉండవు, రెండో మొలుస్తాయి. వాళ్ళు 4 ఇస్తారు ప్యాకెట్లు, 4-5 గింజలు. అయితే తాళంటే అమ్మ ఏమంటుందంటే మధ్య మధ్యలో తెల్లగా ఉండిపోయి ఇట్లా అనగానే మనం డొప్పలాగా పడితే దానికి తాళం అంటారంటే. ఈ గింజ చూడండి అన్ని కూడా ఈ బ్రౌన్ కలర్ లో ఉండి అసలు పప్పు ఉందన్నమాట. ఈ పప్పులు ఏం చేసేవాళ్ళమ్మ మీరు? ఇప్పుడు ఇవి ఇప్పుడు అన్ని పప్పులాగా బొప్పడి గింజ, గుమ్మడి గింజ, అదేంది పొద్దుతిరుగుడు గింజ అలా ఎలా నూనె తీసటం తినడం మంచిది అని చెప్పి ఆర్గానిక్ పద్ధతిలో తింటున్నారో ఇవి కూడా పప్పులు అలాగే ఉంటాయి. ఒక పప్పును కావాలంటే ఒలిసి చూడు, పప్పు కూడా ఉంటుంది. ఒకటి ఒలిచి చూపి నువ్వు చూడండి. ఈ అమ్మ ఏమంటుందంటే మనము ఎవరికైనా ఇస్తే మంచిదే, మనం ఎవరికి ఇయ్యంగా మిగిలిన గింజల్ని మనం వేసుకోగా మిగిలిన గింజల్ని ఎట్లా తీయాలో చూపిస్తుంది. అట్లా కొట్టి ఇప్పుడైతే గింజ కొంచెం పదును మీద ఉంది కాబట్టి ఏదన్నా దాంతో అట్లా కొట్టి ఇటు చూపి ఇట్లా ఒలుచుకొని వాళ్ళు పంటి కింద పెట్టుకొని కొరుక్కొని చక్కగా పప్పు అయితే వేరు చేసేవాళ్ళంటండి. చూడండి ఇది పప్పులు, అందులో ఉన్న పప్పుని తీస్తుంది చూడండి. ఇదే గింజ మనకు మొలకొచ్చేది. ఇది మనం పొద్దుతిరుగుడు గింజ, జీడిపప్పు, బాదం పప్పులు ఎలా అయితే పప్పులో అలానే ఈ సొరపప్పు అనమాట. దోస గింజలు, బీర గింజలు ఇలా ఈ పప్పుని తింటే టేస్ట్ కూడా ఉంటుందంటండి. ఇందులో ఆయిల్ ఉంటుంది, పప్పు కూడా రుచి ఉంటుందంటే. ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. మంచిగా మనకి పొద్దుతిరుగుడు గింజలు, బాదం పప్పు గింజలు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి. బాగుంది. ఒక్క గింజ కూడా చచ్చు గింజ లేదంటండి, అన్నీ కూడా మంచి గింజలు అనమాట, పాకమైన గింజలు. చూసారు కదా, ఇదైతే సొరకాయ గింజల హార్వెస్టింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చిక్కుడు గింజలు కూడా చూపిస్తాను. లెంత్ ఎక్కువైతే పార్ట్స్గా వేస్తానండి, తప్పకుండా చూడండి. చూడాల్సిన వీడియో. మనం కూడా ఇంటి పెరట్లోనే ఇన్ని రకాల గింజలు అయితే ఇన్ని రకాల కాయలు అయితే పెట్టుకోవచ్చు అనమాట. కొంచెం ప్లేస్ ఉంటే పైకి ఎక్కించుకుంటాయి. కాకపోతే వాటికి చేయాల్సిన కొన్ని మనము చేయాల్సినవి చేయాలి. కొంచెం బలమైన ఫుడ్ పెట్టాలి. ఏంటి కెమికల్స్ ఏమీ లేకోకుండా ఓన్లీ మన ఇంట్లో కిచెన్ వేస్ట్, మన ఇంట్లో బియ్యం కడిగిన నీళ్లు, పప్పు కడిగిన నీళ్లు, ఇలాంటి దోశ పిండి కూడా అండి మిగిలిపోతే అవి చక్కగా బియ్యం నీళ్ళలాగా చేసేసి పల్చగా లిక్విడ్ లాగా చేసేసి అవి కూడా మనము మొదట్లో పోసేయచ్చు అనమాట. మజ్జిగ ద్రావణం ఇవన్నీ కూడా. కొంతమంది నాకు అడుగుతున్నారనమాట, మజ్జిగ ద్రావణం మేము కూడా పోస్తున్నాం స్మెల్ వస్తుంది అని. నేను ఒక్కటే చెప్తాను, ఒక లోటాడు మజ్జిగలో కనీసం బకెటెడ్ వాటర్ కలపాలండి. చిక్కటి మజ్జిగ అస్సలు పోయొద్దు, అది పోస్తే మీకు స్మెల్ రావటమే కాదు, పైన మీకు ఫంగస్ అనేది వస్తుంది, చెట్టు ఆకులకి బూజు తెగులు లాంటిది వస్తుంది, అది గమనించండి. మనము ఎప్పుడైనా లిక్విడ్ లాగా అంటే ఇప్పుడు మనము పురుగుల మందు కొడతాము, వాళ్ళు కొట్టేటప్పుడు పౌస్ పేర్లు ఏం చేస్తారు, ఒక మూతడు లిక్విడ్ కలిపి పౌస్ పేరు నిండా నీళ్లు పోసి ఎలా అయితే వాళ్ళు పిచికారీ చేస్తారో సేమ్ మనం కూడా ఒక జగ్గుడు మజ్జిగలో కనీసం బకెటెడ్ నీళ్లు కలపాలన్నమాట. అది ప్రాసెస్. చూసారు కదా, ఇదండి. ఇప్పుడు చిక్కుడుకాయ గింజల హార్వెస్టింగ్ అయితే చూపిస్తాను, సీడ్స్ ఎలా తీస్తామనేది చూపిస్తాను. ఇవి చెరిగే గింజలు అండి, ఇంకా చెరిగితే మనకి గింజలు వస్తాయి. ఇప్పుడు ఇవి చెరిగిన గింజలు అన్నమాట. మంచిగా చూడండి అమ్మ, కొంచెం కూడా పొట్టు లేకుండా ఏమైనా పెద్దోళ్ళ పనితీర వేరండి. ఇవి అన్నీ అందులో పోస్తుంది అనమాట. ఎన్ని గింజలు అవుతాయో చూద్దామని ఇట్లా బుట్టలు పెట్టుకున్నాను. ఇట్లా అనుకుంటూ గింజలు వెనక్కి అనుకుంటూ కొట్టు ముందుకు అనుకుంటూ పెరుగుతున్నాను. ఇది ఎందుకు అలా చూపిస్తున్నానంటే చెరగటం రాని వాళ్ళు కూడా నేర్చుకుంటారేమోనన్న ఒక ఆశతోటి అది కూడా చూపిస్తున్నానండి. మీకు కొంచెం బోరింగ్ ఉంటే స్కిప్ చేయండి, పర్వాలేదు.
అడుగు కాయలు ఏమైనా పగలని ఉంటే అట్లా చేతితోటి అనుకుంటూ 2 చేతులతోటి. అమ్మ శనక్కాయలు కూడా అమ్మమ్మ కానీ అమ్మ కానీ అవలీలంగా చాలా శనక్కాయలు ఒలిచేవాళ్ళు. వాళ్ళైతే ఏమంటారంటే మేము ఒలుస్తుంటే మాకు అసలు వాళ్ళటమే రాదనేది చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. కానీ నిజమేనండి, మాకైతే వచ్చేది కాదు. వాళ్ళు 2 చేతులతోటి శనక్కాయలు కొడుతూ గింజలు ఒలిచేవాళ్ళు కదమ్మా. ఉమ్మడి కుటుంబంలలో ఉండేవాళ్ళు పని బాగా చేసేవాళ్ళు అండి ఏమైనా. ఆ చిక్కుడుకాయ గింజలు ఇన్ని ఎప్పుడైనా చూసిన మా అత్తయ్య గారండి. మా అమ్మ అంటుందిగా, మా అమ్మ ఇన్ని పంటలు వేసింది, ఇన్ని చేసింది, ఇన్ని చిక్కుడుకాయ గింజలే చూడలేదు అమ్మాయి అంటుంది.